చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రమ్మా. ఇదేంటమ్మా ఈ వేళప్పుడు వీధి తలుపులు తెరిచున్నాయి? పద. యమునా, యమునా. అమ్మా ఇందు. అమ్మమ్మా. ఇందు, బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. నీ గురించి మీ అమ్మగారు తెగ కలవరిస్తున్నారమ్మా. నీకేదో జరిగినట్టు కల కూడా కందంటమ్మా. అమ్మమ్మా, అమ్మేది? అదిగో. ఏమైంది? ఒకవేళ బాత్రూమ్ కానీ వెళ్ళిందా? శాంతి, శాంతి. యమునా, వీధి తలుపులు బార్లా తెరిచున్నాయేంటి? వీధి తలుపులు తెరిచి ఉండటం ఏంటండి? తెరిచుండకపోతే మేమిద్దరం లోపలికి ఎలా వచ్చామనుకుంటున్నావు? ఒకవేళ శాంతి గారు వీధి తలుపులు తెరిచారేమో. శాంతి గారు, అత్తయ్య, అదేదో లెటర్లో ఉంది చూడండి. గౌరవనీయులైన డిఎస్పీ గారికి అడబాల శాంతి నమస్కరించి రాయన్నది. మద్యం చావులకి కారణం నేనే. జరిగిన దానికి అంతటికీ కారకురాల్ని నేనే. తప్పంతా నాదే. నేరం చేసిన నన్నే శిక్షించాలి. శిక్షార్హురాల్ని నేనే. నా కూతురు ఇందుకి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. తను అమాయకురాలు. దయచేసి నా కారణంగా నా కూతుర్ని శిక్షించకండి. నా అంతట నేనుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతున్నాను. శాంతి. ఇట్లు అడబాల శాంతాదేవి. ఏమండి, కింద ఇంకో పేపర్ ఉందేంటి? నాయుడు గారికి యమున గారికి శాంతి నమస్కరించి రాయనది. పోలీసులకు నేను దొరకకుండా మీరిద్దరూ నన్ను కాపాడినందుకు మీకెంతో రుణపడి ఉన్నాను. మీ దంపతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేను. యమున గారు, పోలీసులకు లొంగిపోవడానికి వెళ్తున్నాను. నాకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను బయటికొచ్చిన మరుక్షణం మీకో నిజం చెప్తాను. కానీ దాన్ని మీరెవరికీ చెప్పకూడదు. ఇట్లు అడబాల శాంతాదేవి. ఎంతో ప్రయత్నించి అసలు నేరస్తుల్ని పట్టుకుపోయే టైంలో పోలీసులకి లొంగిపోతానని అమ్మ వెళ్ళిందా? మా అమ్మ పోలీసులకి సరెండర్ కాకూడదు. మా అమ్మ అరెస్ట్ కావడానికి వీల్లేదు. నాయుడు గారు,
మీరే ఏదో ఒకటి చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మా అమ్మని అడ్డుకోవాలి. మీ అమ్మగారు హైదరాబాద్ వెళ్ళడానికి తెల్లారితేగానే బస్సులు లేవమ్మా. ఆమె కాలు నట్టుకుని బయలుదేరుతుంది. మనం వచ్చేటప్పుడు ఎదురు పడలేదు కాబట్టి ఆమె ఇంకా ఊరి పొలి మీద దాటి ఉండదు. రండి వెళ్ళి చూద్దాం. రండి. పదండి. అట్లేరండి. లేరా? లేరు. మా ఊరు నుంచి బస్సులో వెళ్ళాలంటే బస్సు బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉంది. మరి శాంతి గారు ఏమైనట్టు? నడిచి వెళ్ళటం తప్ప ఆవిడికి వేరే దారి లేదు. అలా నడిచి వెళ్తుంటే కారులో వస్తున్న మనకు కనిపించాలిగా. కనిపించలేదంటే ఏమైనట్టు? ఆవిడ ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకో కిలోమీటర్ వెళ్తే సిటీ వస్తుందేమన్నా. శాంతి గారు సిటీలోకి ఎంటర్ అయ్యారంటే కనుక్కోవటం చాలా కష్టం. ఛ, ఇంత కష్టపడి చివరికి రిస్క్లో పడ్డావేంటి? ఏమండి, కృష్ణాపూర్ నుంచి సిటీకి అడ్డదారి ఉంది కదా, ఒకవేళ శాంతి గారు అటెళ్ళారేమో. అవును, నువ్వు అన్నట్టు శాంతి గారు ఆ రూట్లో వెళ్ళుంటే ఈ పాటికి సిటీకి చేరుకొని ఉంటారు. అలా సిటీకి చేరుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదేమోనా. నాకు తెలిసి మా శాంతి ఎప్పుడు ఇలా తొందరపడలేదు. ఎందుకు ఇలా చేసిందో నాకేం అర్థం కావడం లేదు. కోరి కోరి కష్టాల్లో ఇరుక్కోవడం అంటే ఇదే మరి. అంకుల్, పోలీసులకి సరెండర్ అవుతానని మా అమ్మ లెటర్ రాసి వెళ్ళింది. తనంతట తానుగా సరెండర్ అవుతుందంటారా? ఒకవేళ ముందుగా మా మూర్తి మావ ఇంటికి వెళ్ళుండొచ్చుగా. అవునమ్మా, నువ్వు అన్నట్టు అలా జరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే అక్కడికే వెళ్ళి చూద్దాం. పదండి. రండత్తయ్య. రేయ్, ఏంట్రా ఆగిపోయావు? సార్ అటు చూడండి సార్. ఆవిడని ఎక్కడో చూసినట్టు అనిపించడం లేదు. నీకు అనిపిస్తుందేమో, నాకు అనిపించట్లేదు. సరిగా గుర్తు తెచ్చుకోండి సార్. ఎవరయ్యాది? దిల్ జిల్ దిల్ వైన్స్ లో కల్తీ మద్యం తాగి 16 మంది చనిపోయారు కదా సార్. ఆ షాప్ ఓనర్ శాంతాదేవి సార్. అంత పెద్ద క్రిమినల్ ఇలా పట్టపగలే నడుచుకుంటూ వెళుతుందంటావా? సార్ మీరు ఎన్నైనా చెప్పండి, ఆవిడే ఈవిడ. ఇదిగో, ఆవిడ గారు ఎవరైతే మనకెందుకయ్యా? అదేంటి సార్ అలా అంటారు? ఆవిడ మీద రివార్డు కూడా ఉంది. ఏయ్ పిచ్చివాడా, మనకు రివార్డులు వద్దు, అవార్డులు వద్దయ్యా. నైట్ డ్యూటీ చేశాం, కళ్ళు మండిపోతున్నాయి, కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఇంటికెళ్ళి పెళ్ళాం బిడ్డలతో ఎంజాయ్ చేద్దాం పదా. సార్ రావయ్యా. అమ్మా,
అమ్మా మావయ్య అమ్మొచ్చిందా? చెప్పండి మావయ్య, అమ్మొచ్చిందా? మీ అమ్మ ఇక్కడికి రావడం ఏమిటమ్మా? నువ్వే మీ అమ్మని అమ్మమ్మని చూసి వస్తానని నాయుడు గారి ఊరెళ్ళావుగా. అంటే అమ్మ ఇక్కడికే రాలేదన్నమాట. నువ్వనేదేంటో మాకు అర్థం కావడం లేదు ఇందు. అత్తయ్య గారు నీకన్నా ముందుగా బయలుదేరారా? బయలుదేరడం కాదే, ఇదిగో ఈ లెటర్ రాసి మాకు చెప్పా పెట్టకుండా ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయింది. ఇందు, ఇంతకీ నువ్వు మీ అమ్మని కలిసావా లేదా? నేను నాయుడు గారు వెళ్ళేటప్పటికే అమ్మ లెటర్ రాసి పెట్టి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? లెటర్లో రాశారా? పోలీసులకి సరెండర్ అవుతానని రాసిపెట్టి వెళ్ళింది. చెల్లెమ్మ పోలీసులకి సరెండర్ అవుతారని వెళ్ళిందా? అవునరా, రాత్రి అందరం పడుకున్నాం. ఓ రాత్రి వేళ నా ఇందుకేం కాకూడదంటూ పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది. నేను యమున కంగారు పడ్డాం. ఇందు అరెస్ట్ అయినట్టు కలగన్నట్టుగా శాంతి చెప్పింది. మేమిద్దరం ధైర్యం చెప్పాం. తెల్లారగట్ట నాయుడు గారు ఇందు వచ్చినప్పుడు శాంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు లెటర్ ద్వారా తెలిసిందిరా. అంటే ఇందుకు ఏం కాకూడదని చెల్లెమ్మ పోలీసులకి సరెండర్ అవడానికి సిద్ధపడిందనమాట. ఇందు, అత్తయ్య పోలీసులకు సరెండర్ అవ్వకుండా మనం ఆపాలి. ఆ ప్రయత్నంగానే రాత్రంతా అమ్మ గురించి వెతికాం, కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇప్పుడేం చేద్దాం? వదినా, నువ్వు పంచే వినోద నేను చూడ్డానికి వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఆ వంకతో అమ్మ సరెండర్ అయిందో లేదో తెలుసుకొని వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే. జాగ్రత్తమ్మా. ఇది మా వియ్యపురాలు శాంతి అనుకుంటానే. ఎందుకైనా మంచిది ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఎన్ని బాధలు రా నాయన. మావయ్య, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏమైంది? అబ్బే ఏం లేదు, టీ పడితే గానీ ఇంజిన్ హీట్ ఎక్కేలాగా లేదు. నేను బాయ్ గారికి చెప్పి ఆడు తెచ్చి ఈ టైం అంతా వేస్ట్ ఎందుకని నేనే తాగొద్దాం అని వెళ్తున్నా. నువ్వు పడుకో పడుకో పడుకో. శాంతాదేవి, నీ పాపం పండి నాకంట్లోనే పడ్డావే. పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నా ఈ బలరాము నుంచి మాత్రం తప్పించుకోలేవే. నిన్నేం చేస్తానో చూడు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ కొట్టి నిన్ను పట్టించి నిన్ను జైలుకి పంపించి ఈ అజ్ఞాతవాసం నుంచి బయటపడతాను. నమస్తే ఎస్ఐ సార్. నమస్తే. ఏంటిలా వచ్చావు? మా ఆయన్ని చూడ్డానికి వచ్చాను. ఏదో పర్మిషన్ ఇచ్చానని చెప్పి రోజు 2 పూట్ల చూడడానికి రావడమేనా? మా ఆయన్ని చూడకుండా నేను ఉండలేను సార్. సెంటిమెంట్ ప్లే చేయకమ్మా. అన్నం పుణ్యం తెలియని నిరపరాధిని అరెస్ట్ చేశారు సార్. అదిగో అదే వద్దన్నాను. నిరపరాధని కన్ఫర్మ్ చేయాల్సింది నువ్వు నేను కాదమ్మా, కోర్టు. మీరు చెప్పేది కరెక్ట్ సార్. అవును సార్,
అసలైన నేరస్తులు దొరికారా సార్? దొరక్కెక్కడికి పోతారమ్మా, ఇవాళ కాకపోతే రేపు. సరే, తొందరగా వెళ్ళి మీ ఆయన చూసి వెళ్ళు. మా డిఎస్పీ గారు వస్తే నన్ను తిడతారు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏమండి మాలిని, ఏమండి, మీ అమ్మగారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? మా అమ్మ ఇక్కడికి రావడం ఏంటి? అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? మీ అమ్మగారిని నాయుడు గారింట్లో దాచిపెట్టాం. ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి పోలీసులకి లొంగిపోతానంటూ లెటర్ రాసిపెట్టి ఎవరికి చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి వచ్చేసారంట. అలాగా? అమ్మ ఇక్కడికి రాలేదే? సరెండర్ అయిందో లేదో తెలుసుకురమ్మని ఇందు నన్ను ఇక్కడికి పంపించింది. ఇక్కడకు రాలేదంటే మరేమైనట్టు? హలో, ఎవరు? డెంకాడ సుబ్బయ్య. దేనికి ఫోన్ చేశావు? నీకు ఒక అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఏమిటది? సైనైడ్ మధ్యం చావుల ముద్దాయి జిల్ దిల్ వైన్స్ ప్రొప్రైటర్ అయిన అడబాల శాంతాదేవి న్యూ లాడ్జ్ వీధిలో రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతోంది. వాట్? న్యూ లాడ్జ్ వీధిలో అడబాల శాంతాదేవి నడుచుకుంటూ వెళ్తోందా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్. లేకపోతే రూపాయి పావులా ఖర్చు పెట్టి ఫోన్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఆవిడింకా వీధి మలుపు తిరగలేదు. మీరు వెంటనే వస్తే అరెస్ట్ చేయొచ్చు. కానిస్టేబుల్స్, శాంతాదేవి ఆచూకు తెలిసింది, బయలుదేరండి. సార్ సార్, ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి? మా ఇంటికి. తర్వాత వెళుదు గానీ నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. దేనికి సార్? మీ అత్తయ్య ఆచూకి తెలిసింది, ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వెళ్ళలేదు. కానిస్టేబుల్స్, ఈవిడని ఎక్కడికి వెళ్ళనివ్వకండి.